హలో ఫ్రెండ్స్, జేఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్లోకి మీకు స్వాగతం. గుడ్ మార్నింగ్. నేనైతే స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేస్తున్నాను. అంతా క్లీన్ చేసేసి టిఫిన్ చేద్దాము, ఓకేనా? ఇంకా జాను లెగలేదు. జాను అంటే మా అమ్మాయి. మీరందరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారు కాబట్టి ఎవరు వీళ్ళు ఏంటి అనుకుంటున్నారేమో. ఏం లేదు ఫ్రెండ్స్, మేము కొత్తగా ఫ్యామిలీ వ్లాగ్ స్టార్ట్ చేసాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? హలో ఫ్రెండ్స్, చూడండి మమ్మీ అయితే ఇప్పుడు బట్టలు ఆరేస్తుంది. చూపిస్తా చూడండి. మమ్మీ టిఫిన్ ఏం చేసినావు ఇలా? బోండా. బోండా పచ్చడి అయితే చేయలేదు, ఓకే. ఎందుకంటే పచ్చడి వల్ల కాలేదు. ఇంక ఇవాళ ఓకే, చాలా సరే. లేట్ అయిపోయింది, సండే కదా, లేట్ చేసినాం కాబట్టి కారం ఉప్పు కలుపుకుంటూ తింటాం కదా మనం. బోండా. అట్లా తినేద్దాం. ఓకే, అట్లా తినేసేద్దాం. సూపర్ ఉంటుంది. చాలా రోజులు ఏం తినట్లా. అవును, అట్లా తినేద్దాము. ఓకే. అయిపోయినాయి బట్టలు ఆరేసి వస్తే ఆ, టిఫిన్ పెట్టేస్తా. ఓకే. పదండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే బట్టలు ఆరేస్తుంది. చెల్లెలు వేసిందో లేదో చూద్దాం, పదండి. ఇంకా చలో ఫ్రెండ్స్, ఏం చేస్తుందో చూద్దాం. చెల్లె జాను హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను లేచిన. లేచి బ్రష్ చేసుకున్నావా? వేసుకుంటున్నావా? ఎస్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మరి వస్తావా? ఆకలిస్తుంది నాకు. ఏం చేసింది తెలుసా మమ్మీ ఇవాళ? బోండా. బోండా. నా వచ్చేసి తొందరగా. పదండి పదండి. పద పద పద. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే కారం ఉప్పు కలిపేస్తుంది అందులో. బోండా అయిపోయిందా మమ్మీ? అయిపోయినట్టే, ప్లేటింగ్ చేస్తున్నా. ఓకే, కూర్చొని తిందాం. అందరం ఒక ప్లేట్లో తిందామా? సరే మమ్మీ, తిందాం. అది ఒక్క దాంట్లో వేసుకొని వచ్చేస్తాను. కూర్చొని. మిర్చి కావాలా? కావాలి మమ్మీ. సరే అయితే. చూడండి, జాను అయితే వచ్చేసింది. ఫస్ట్ తిని తిన్న తర్వాత టీవీ చూసుకో. జాను టీవీ ఉంటే చాలు అంతే. ఫస్ట్ వచ్చి టీవీ పట్టుకొని కూర్చుంటుంది. బోండాతో మెత్తగా వేసుకొని ఉంటాయి. అవి బోండానే ఫ్రెండ్స్. బోండానే బోండానే. అవి కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. నా స్టైల్ బోండా ఏమన్నా తెలుసా ఫ్రెండ్స్? కాదు ఉందా? బోండా వేసుకుంటే పేలింది. బాంబులు లెక్క పెళ్ళి పట్ట పట్ట అని. ఫస్ట్ టైం. అవును, కొంచెం భయం మీద పడ్డది. ఫస్ట్ సారి ఏమైందంటే అందులో కడాయిలో ఇట్లా తీసినాక స్పూన్లో వెళ్ళింది కాబట్టి ఆవిడ పడలేదు. సెకండ్ చూపిస్తాను పగిలినాయి అది. పగిలి ఇందులోకి బయటకు వచ్చేసింది ఇట్లా పిండి పిండి వచ్చేసింది. ఏమో నేను కూడా ఇప్పుడే చూడ్డాం ఫస్ట్ టైం అట్లా. అసలు బాంబు ఎక్కడ తెలుసా? టప్ అన్నది. మన ఉల్లిగడ్డ బాంబులు ఉంటాయి కదా, అట్లా పేలినట్టు క్లీన్ చేయాల్సి వచ్చింది. అవును ఫ్రెండ్, నిజంగా నేనైతే ఫుల్ భయపడ్డా. అసలు బాంబు లెక్కనే టప్ అని పేలింది. మళ్ళా అది మనం అయితే కడాయిలో పెట్టినాక కూడా మళ్ళీ టప్ అన్నది ఫ్రెండ్స్. ఘోరంగా. అసలు స్టవ్ మీద నూనె లంగా తీస్తుంది మమ్మీ. అప్పుడు ఒకసారి అన్నది, ఆల్రెడీ ముందు అన్నది. దాని తర్వాత మళ్ళీ స్టవ్ లంగా ఇట్లా తీస్తా ఉంటే స్టవ్ గ్యాస్ ఏదో ఒకటి ఆయిల్ నుంచి తీస్తుంటే పక్కన డిష్ వేస్తుంటే కూడా డిష్ లో కూడా పేలింది మళ్ళీ. అమ్మో, నాకైతే భయమైంది ఫుల్ అసలు. అమ్మో, నేను తింటా, నాకు ఇష్టం. చూద్దాం. ఇంకా బాగుంది. మిర్చి పేసిన బాగుంది. మొత్తం పిండి నాకు భయం వేస్తుంది అది పేరేసరికి. అవును ఫ్రెండ్స్, నాదైతే ఫస్ట్ అనుభవం పేరడం. మీకు ఎవరికైనా పెళ్ళిందేమో కామెంట్ చేసేయండి. అలాగే ఎందుకు పెళ్ళిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇవి మైదా పిండితో చేసిన, కొంచెం బియ్యం పిండి కూడా వేసిన, తర్వాత మసాలాలన్నీ వేసిన, అంతే. బాగుంది మమ్మీ. ఆయన టేస్ట్ బాగుంది కానీ ఎందుకు పెళ్ళిందో నాకు తెలియదు. ఫుల్ కలిసి నేను పిండి ఆపేసిన, చాలా లేదు మా ముగ్గురు కానీ. నేను ఇవాళ హాలిడే కదా. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ పేరు జేఎస్ బ్లాగ్స్, జేఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నీ వస్తాయి. కుకింగ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బ్లాగ్స్ ఉంటాయి, మా అమ్మాయి డ్యాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఛానల్ పేరు చెప్తాం ఫ్రెండ్స్, జేఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. మమ్మీ చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డకు వస్తుంది. స్పెట్స్ పెట్టుకుంది, కళ్ళు మంట పడుతున్నాయని. పింక్ కలర్ స్పెట్స్. ఎన్ని ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా యూజ్ చేయండి టెక్నిక్.
లేకపోతే హెల్మెట్ ఉంటే హెల్మెట్ పెట్టుకోండి. అది బెటర్, ఇది కూడా బెటరే. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ అండ్ జాన్ ఒక వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ఉల్లిగడ్డలు మంచిగా స్పెట్స్ పెట్టుకొని వస్తున్నారు. జాన్ ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? నేను కూడా ఆనియన్ జ్యూస్ తీస్తున్నా. అది ఆనియన్ లెక్క లేదు, కొబ్బరి పేస్ట్ లెక్క ఉంది. ఆనియన్ ప్రూఫ్ ఉంది. అంతే అంటావా? దానికి చుండ్రు బాగా అయింది, అందుకని కొంచెం ఏదన్నా ప్రయోగాలు చేద్దాం అనేసి ఆనియన్ జ్యూస్ తీస్తున్నా. అంతేనా? అంతే. నేనేమో కర్రీ కోసమని ఆనియన్స్ కట్ చేశాను. మంచిగా ఉన్నారు స్పెట్స్, బాగున్నాయి. స్పెట్స్ పెట్టుకుంటే వండట్లేవు. జాను నువ్వైతే హెల్మెట్ పెట్టుకోపోయినావు, నీకు సరిపోయేమో స్పెట్స్. పెద్ద ఎక్స్ట్రా, అందుకే ఎక్స్ట్రా పెట్టుకున్నావు. మమ్మీకి ఇచ్చిన నుంచి బుడ్డది పెట్టుకోవాల్సింది. పెద్దదైతేనే వండదు అందుకనేసి. ఇంతకీ ఏం ప్రిపరేషన్ జరుగుతుంది? కర్రీ కోసం సండే స్పెషల్. సండే స్పెషలా? అవును. ఓకే, చూద్దాం సండే స్పెషల్ ఏంటిదో. ఓకే, స్పెషల్ ఏంటో స్పెషల్ రెడీ చేసేటప్పుడు చూపిస్తాం. అంతే అంతే, స్పెషలేగా. ముందే ఎందుకు చెప్తాను చెప్పాం. అంతే. హలో ఫ్రెండ్స్, లంచ్ టైం అయిపోయింది. మమ్మీ అయితే ఫిష్ కర్రీ వండింది. సో చూడండి, మమ్మీ డాడీకి హెడ్ వేస్తుంది, ఫిష్ హెడ్. మా సండే స్పెషల్ అయితే ఫిష్ కర్రీ. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. పట్టండి. హెడ్ మా డాడీ మాత్రమే తింటారు ఫ్రెండ్స్. ఎవరు తినరా? నిజం ఫ్రెండ్స్, హెడ్ అయితే ఆయననే, ఎవరం తినం అసలు. హెడ్ టైల్ రెండు ఆయన్నే. మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా హెడ్డా? నేనైతే చూడలే, నాకు నచ్చదు కూడా అసలు. నేను కూడా తినలే ఎప్పుడు అసలు. ఇంకా మీరు తింటారు? టైల్ అయితే ఫుల్ ముళ్ళు ఉంటాయి. డాడీ ఇట్లా చేస్తారే, కానీ ఫ్రై చేస్తే బాగుంటుందిరా. ఫిష్ తోక ఫ్రై చేస్తే సూపర్ ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంది, తినాలనిపిస్తుంది, ఆకలిస్తుంది చాలా. స్మెల్ వల్లనే ఆకలిస్తుంది. స్మెల్ వల్లనే. మమ్మీ అయితే, నేనైతే మమ్మీ జస్ట్ టమాటా వేయంగానే మమ్మీ వావ్ మమ్మీ స్మెల్ చాలా బాగుంది అంటే, ఇంకా నేను కూరనే స్టార్ట్ చేయలేదు అప్పుడే నీకు నచ్చిందా అంటుంది. స్మెల్ వచ్చేస్తా ఉంటది. ఆహా, దానివల్ల ఆ స్మెల్ వల్ల ఆకలి లేకపోయినా కూడా లోపల తిప్పేస్తా ఉంటది. అయితే ఫేమస్ నా ఫిష్ కర్రీ. సూపర్ మమ్మీ. అంతేనా? సూపర్. థ్యాంక్ యూ. నేనే వండాను. నేనే చెఫ్. ద క్రెడిట్ గోస్ టు మమ్మీ. థ్యాంక్ యూ. సూపర్ ఉంది. నేనే. చలో ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. చూడండి చూడండి టేస్ట్. చూడండి, అందరికి సర్వ్ చేసింది మమ్మీ. నేను చెప్పండి ఇద్దరు. చూడాలి. ఆహా, స్మెల్ అయితే ఓ సూపర్ నైస్, బాగుంది. ఆహా నేను వండానని కాదు కానీ బాగుంది, సూపర్ ఉంది. అవును, మీరు చెప్పట్లేరు. బాగుందా? సూపర్ ఉంది అసలు. సూపర్ మే ఉప్పరా. సూపర్ బాగుంది ఫ్రెండ్స్, నిజంగా నేను వండాను కాదు. మీ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. ఒక్క ముద్దకే సగం కనిపించింది. అంతమంది ఫిష్ ఎంతమందికి ఫిష్ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఫిష్ ఎంతమందికి ఇష్టం? ఫ్రై ఫిష్ పులుసు. యాక్చువల్లీ నాకు ఫిష్ ఇష్టం లేదు, కానీ ఈ గ్రేవీ ఇట్లా చేస్తే నాకు సూపర్ ఇష్టం. చిక్కగా. ఆహా, ఫ్రై తింటుంది మళ్ళీ. అన్ని తినదు అంట కానీ అన్ని తింటా నేను. మమ్మీ అదే అంటది, నువ్వు ఏమి తినవు అంటావు కానీ నువ్వు తింటూనే ఉంటావు అన్ని అని అంటది. ఈ మధ్య కొంచెం తగ్గించింది వెజ్ కర్రీలు కూడా తినడం. మరి లీఫ్ కర్రీస్ నాకు నచ్చవు, కానీ తినాలి, అందులోగా అన్ని మంచిగా. అంతే కదా, అందరి ఇళ్ళల్లో అంతేగా ఫ్రెండ్స్. కామెంట్ చేసేయండి, ఏ పిల్లలైనా అంతే. హెల్తీ ఫుడ్ నచ్చలేదు అంటారు. అన్హెల్తీ బర్గర్లు, చిప్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్ అయితే కావాలి. మీ పిల్లలు కూడా అంతేనా కదా? కామెంట్ చేసేయండి. కొన్ని అలాగే కొన్ని బయట ఫుడ్స్ ఉంటాయి, వాటిలో కూడా కొన్ని నచ్చవు నాకు. నాకు హెల్తీ ఫుడ్స్ ప్లస్ ఆ ఫుడ్స్ అన్ని ఇష్టం. ఆకలి ఆకలి మేము కూడా తింటున్నాం. బాగుంది, నేను తినుకుంటూనే మాట్లాడుతున్నాను, నువ్వే తినట్లేదు. సరే మరి తిన్నాక కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్. సరే. హలో ఫ్రెండ్స్, ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చాము. మేమైతే కొత్తగా వ్లాగ్స్ స్టార్ట్ చేసాము, ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటి ఛానల్ పేరు? yes ఫ్యామిలీ వ్లాగ్స్.
జేఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ నచ్చిన అలాగే లైక్ కొట్టండి. అంతే. నేను వెళ్ళలేదు వాకింగ్కి, మమ్మీ వాళ్ళు వెళ్ళారు అంతే. నేను మా అబ్బాయి వెళ్తాము, రోజు ఈవినింగ్ వెళ్తాము. అంటే ఇవాటికైతే ఇంతే బ్లాగ్ ఫినిష్ చేస్తున్నాము. ఫస్ట్ బ్లాగ్ కదా కొంచెం అంతే, ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు మాత్రం మా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.